ఏమండి ఆప్సెట్ అయ్యారా? ఏమిటి ఆప్సెట్ అయ్యారా అని అడుగుతున్నాను. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావటం లేదు తల్లి. ఏం లేదండి, మొదటి రాత్రి భర్త ఏ కారణం చేతైనా ఆప్సెట్ అయితే ఇక జీవితం అంతా ఆప్సెట్ అవుతారని మా ఆశ్రమంలో చెప్పారు. అది ఆప్సెట్ కాదు తల్లి, అప్సెట్ అప్సెట్. ఏంటో అదే మీరన్నదే. ఇంతకీ చదువు విషయంలో సరే, చదువు సంగతి అలా ఉంచు. ఇంకో విషయం అడుగుతాను, నీకు వంట చేయటం వచ్చా? ఆ? భయపెట్టుకమ్మా, వంట చేయటం వచ్చా? ఆ, ఏమిటా డబుల్ మీనింగ్ ఊపుడు? వంట వస్తే ఇలా ఊపు, రాకపోతే ఇలా ఊపు. అయ్యో, ఏమిటమ్మా ఇది? శుభవానికి ఆపరానికి వెళ్ళబోతూ ఇదేమిటి కంటతడి పెడుతున్నావు? అది కాదండి, ఇక్కడ మన ఆశ్రమంలో ఎవరికి కాఫీ తాగే అలవాట్లేదు. వేళకాయ అన్ని వండి పెట్టడం వల్ల నేను వంట కూడా నేర్చుకోలేదు. ఒకవేళ ఆయన భోజన ప్రియుడై నాకు అచ్చేసి పెట్టు ఇచ్చేసి పెట్టు అని అడిగితే అమ్మో, నాకేం చేయాలో తోచడం లేదండి. మరీ పిచ్చిదానిలా ఉన్నావే, అలా ఏం జరగదమ్మా. ఒకవేళ అలా జరిగిందంటే ఏమీ తెలియదని చెప్పకు, అన్నీ తెలుసని తల ఆడిస్తూ ఉండు. అయ్యో, అబద్ధం ఆడటం తప్పు. తప్పేమీ లేదు. ఇదిగో నీకు మళ్ళీ చెప్తున్నాను, మొదటి రాత్రే నాకు అది తెలీదు ఇది తెలీదు అని అప్సెట్ చేశావో ఇక జీవితాంతం నీకు అప్సెట్లు ఎదురవుతాయి. చెప్పమ్మా, వంట వచ్చండి, వచ్చు. నిజంగా చెప్పు. వంట చాలా బాగా చేస్తాను. గుడ్, వెరీ గుడ్. చూడు, వెజిటేరియన్ కంటే నాన్ వెజిటేరియన్ నాకు చాలా ఇష్టం. కానీ వెజిటేరియన్ స్పెషల్ ఐటమ్స్ చేస్తే ఇంట్రెస్టింగ్ గా తింటాను. ఇప్పుడు నాన్ వెజిటేరియన్ లో చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, బొమ్మిడాలు, దుప్పు మాంసం, పెట్ట మాంసం, కుందేలు, తాబేలు. చూడమ్మా, వీలైనంత వరకు మగవాళ్ళని ఎక్కువగా మాట్లాడకూడదు. ఒకటే ప్రశ్నలతో వేధిస్తూ ఉంటే తక్కిన లైట్ ఆఫ్ చేయి. చీకటి పడగానే మగవాళ్ళ మనసంతా మారిపోతుంది. వెజిటబుల్ కుర్మా, వెజిటబుల్ మంచూరి, వెజిటబుల్ కోఫ్తా, వెజిటబుల్ చౌ చౌ, వెజిటబుల్ స్వీట్ అండ్ సవర్, వెజిటబుల్. అరే ఇదేంటి లైట్ ఆఫ్ చేసావు? మొదటి రాత్రి కబుర్లతో కాలక్షేపం చేస్తానా అండి? పడుకోండి. పర్వాలేదు, నువ్వు అన్నిట్లో థర్డ్ క్లాస్ అనుకున్నాను, కానీ ఈ విషయంలో ఓకే ఓకే. ఏమండి, ఎన్నింటికి లేపమంటారు? ఇంకా నిద్రపోలేదు, అప్పుడే లేపడం గురించి దేనికి? పర్వాలేదు, చెప్పండి. 9 కాలేజు, 6కి ఎస్కేప్ రెడీగా ఉండు. ఓకే, మరి టిఫిన్ ఏం చేయమంటారు? పొద్దున్నే డిసైడ్ చేద్దాం. పర్లేదు, చెప్పండి, ఆ పని అయిపోద్ది. సేమ్ అప్మాజీ. అవును, మీరు టిఫిన్ చేసి స్నానం చేస్తారా, స్నానం చేసి టిఫిన్ చేస్తారా? టిఫిన్ చేసి స్నానం చేస్తాను, ఏం చేస్తాను ముందు సియాసింబర్ చేసేద్దాం. నాయనమ్మా, ఏంటి గుడ్లు అప్పగించి మరి చూస్తావు? మూసుకో.